2014లో తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏర్పడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం లభించింది. 2014 నుంచి 19 వరకు ఆయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు తెలుగుదేశం కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు గారు కానీ చేసిన విష ప్రచారం ఏంటంటే, మా హయాంలో వచ్చినటువంటి అంటే 2014 నుంచి 19 మధ్యలో మేము తెచ్చిన పరిశ్రమలు, కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే పారిపోయినాయి అనేటువంటి మాట అనడం జరిగింది. పోనీ ఆ పోయినటువంటి కంపెనీలు కానీ, పరిశ్రమలు కానీ, సంస్థల పేర్లు చెప్పమంటే ఆ పేర్లు మాత్రం చెప్పరు. ఏమన్నంటే అన్నింటికి సర్వరోగ నివారణలాగా లూలు 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 అంటారు. ఏముంది లూలు? లూలు అనేది ఒక ప్రైవేట్కి సంబంధించి ఒక చిన్న సంస్థ. ఒకవేళ దేశ విదేశాల్లో ఉన్నప్పటికీ అది ప్రజలకు ఎంతగా ఉపయోగపడుతుంది? ఏదో ఇంట్లోకి కావాల్సిన కిరాణా సరుకులు, బట్టలు, తిండి పదార్థాలు, బిస్కెట్లు, చాక్లెట్లు దొరికేటువంటిది. అది రాష్ట్రంలో అనేక మందికి ఉపాధిస్తున్నట్టు ఏమనంటే లూలు లూలు అంటారు. అది మినహాయించి మిగతా దాని పేరు చెప్పమంటే చెప్పరు. కానీ ప్రస్తుతం మళ్ళా తిరిగి 2024లో కూటమిగా అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ 14 నెలల కాలంలో ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా, ఏమైనా సంస్థలు వచ్చినాయా, ఏమైనా కంపెనీలు వచ్చినాయా అంటే దానికి సమాధానం లేదు. కానీ తాజాగా ఈరోజు నిన్నటి నుంచి వార్తల్లో చక్కర్లు కొడుతున్నది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి నాల్కో, నేషనల్ అల్యూమినియం లిమిటెడ్ కంపెనీ ఒకటి, మిథానీ ఒకటి, మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్, ఈ రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. అవి రెండు కూడా నెల్లూరు దగ్గర 5,500 కోట్ల పెట్టుబడులతో 60,000 మెట్రిక్ టన్నుల అల్యూమినియం సామర్థ్యంతో ఏర్పాటు కావడానికి అన్ని అనుమతులు జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేయడం జరిగింది. చివరికి భూమి కూడా 100 ఎకరాల వరకు కేటాయించడం జరిగింది. తర్వాత ఎన్నికలు రావడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇలా కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఒక చిన్న లూలునే ఎప్పుడో వచ్చి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడితే అతను పెట్టిన కండిషన్స్ నచ్చకనో, పోనీ దానివల్ల పెద్దగా ఉపయోగం లేదనేటువంటి ఉద్దేశంతో దాన్ని పక్కన పెట్టేస్తే లూలు పోయింది అంటుండ్రే. ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అతిపెద్ద సంస్థలు 5,500 కోట్లతో నాల్కో, మిథానీ, ఈ రెండు కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నాయంటే దీనికి ఎవరు కారకులు? దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరే కదా పరిపాలన ఉండేది, మీ తల ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు మిమ్మల్ని తిరిగి అదే మాట అనాలి కదా. మీరు వచ్చిన తర్వాత పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి అనేటువంటి మాట అనడం కరెక్టే కదా. అదేం ఆషామాషి కాదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 5,500 కోట్ల పెట్టుబడులతో పెట్టడానికి అంత ప్లాట్ఫామ్ అంతా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పరిస్థితుల వల్ల మేము వెళ్ళిపోతున్నామని వాళ్ళ కంపెనీలకు సంబంధించినటువంటి 2024-25 వార్షిక నివేదికలో వెల్లడించడం జరిగింది. సహజంగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా నివేదికలు ఇస్తూ ఉంటారు, వార్షిక నివేదికలు. ఎంత లాభాలు వచ్చినాయి, ఎంత టర్నోవర్ జరిగింది, ఏం చేయబోయేది, ఏం జరిగింది అనేటువంటి విశేషాలతో వార్షిక నివేదికలు వెల్లడిస్తుంటారు. దాంట్లో భాగంగానే ఈ నాల్కో కానీ, మిథానీ కానీ మేము ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు దగ్గర మేము అనుకున్నటువంటి ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాము అని ప్రకటించడం జరిగింది. దీనికి ఇప్పుడు ఈ సమాధానం చెప్పాలి తెలుగుదేశం వాళ్ళు. ఎందుకు మీరు తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్పాలంటే, పోనీ అది ఏదైనా ఒక చిన్న సంస్థ అయ్యో, లేదు పెద్దగా లెక్కలేకి తీసుకోనటువంటిది అయితే ఎవరు మాట్లాడరు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, సెంట్రల్లో మీరు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ భాగస్వామి ప్రధానిగా ఉన్నారంటే మీరే కారణమని, మీరే చక్రాలు తిప్పుతామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు. ఇలాంటి వ్యక్తులు 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు వెళ్ళిపోతుంటే మీకు తెలియదా? ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు ఎట్లా తెలుస్తుండే ఈ విషయాలన్నీ? మీకు తెలుసు. అది ప్రభుత్వ రంగ సంస్థ, వాళ్ళ నుంచి మనం ఏం ఆశించిన ఉపయోగం లేదు, వాళ్ళు ఇవ్వరు. అదే ప్రైవేట్ సంస్థలు అయితే లూలు ఉండడు, సరే వాడు చాక్లెట్లు, బిస్కెట్లు ఏం నమ్ముకున్నా కూడా ఎంతో కొంత అయితే మీకు ముట్ట చెప్తాడు కదా. అందుకే కదా విజయవాడ నడిబొడ్డులో అంత కాస్ట్లీ భూమిని కూడా కేటాయించడానికి ముందుకు వచ్చిండ్రు. ఒక పక్క ఏమో పేదల కోసం, పేద విద్యార్థుల కోసం, పేద ప్రజల కోసం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చి వాటిని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు.
అంటే ఈ సినారీ మొత్తం చూసినప్పుడు మనకు ఏమర్థమైంది? చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశానికి కానీ ప్రభుత్వం వద్దు, ప్రైవేటు ముద్దు అనే విధంగా ముందుకు పోతున్నారని క్లియర్గా అర్థమైంది. నిన్న ఒక ఆయన ఒక వీడియో చేసిండు. ఆయన ఆంధ్రప్రదేశ్లో న్యూట్రల్ జర్నలిస్టుగా ముసుగు వేసుకొని లోపల తెలుగుదేశానికి లోపలేం లేదు, వారి వీడియోలు చూసి ఎవరికైనా అర్థమైంది. తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తున్న ఒక మేధావి, ఒక యూట్యూబరు నిన్న పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగిందంట. మహబూబ్ నగర్ దగ్గర ఆ ప్రాంతంలో మన అమర్ రాజా బ్యాటరీ సంస్థ నెలకొల్పబడింది, అది మా హయాంలో నెలకొల్పబడిందని దానికి సంబంధించిన ఫోటో తీసి ఆయన పోస్ట్ చేయడం జరిగిందంట. దానికి ఆయన వీడియో చేస్తూ జగన్మోహన్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటావు అని ఏదో తమ్నెల్ పెట్టి వీడియో చేసిండు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నువ్వు చంద్రబాబు నాయుడు కొడుకు ఈ మాట్లాడిన వాళ్ళంతా ఏడ తల పెట్టుకుంటారు బాబు? విమర్శించడం చాలా ఈజీ. ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేది ఒక ప్రైవేట్ సంస్థ, అమర్రాజ్య అనేది, సరే అతనికి పార్టీ పరంగా కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉండే కాబట్టి పోయిండొచ్చు, పెద్ద విషయం కాదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 2 వెళ్ళిపోతుంటాయి, వాటిని ఆపండి చేత అయితే మీకు. మళ్ళీ చేతులు ముసుగులు వేసుకొని